ఈరోజు ఫ్రెంచ్ కాలనీ, రాక్ బీచ్, ప్యారడైజ్ బీచ్ కొంచెం ఐలాండ్ లాగా లోపలికి వెళ్తాం అనమాట. లాంచ్కి వెళ్తాము. లాంచ్కి బోట్ లాంటి చిన్న బోట్ ఎక్కి వెళ్తాం అనమాట లోపలికి. అది నేను లాస్ట్ ట్రిప్పుల్లో పాండిచేరిలో అది లేదు. అది ఫ్రెంచ్ కాలనీ. ఇప్పుడు రాజశేఖర్ అన్న ఇది కొంచెం చూడలేదనమాట. నేను మళ్ళీ ఒకసారి మేము ఫ్రెంచ్ కాలనీ అదంతా కూడా చూపించి, ఈ రోజు అయితే మనకి ఇక్కడ నుంచి మనం ఇక్కడ వెళ్ళిపోయి చెన్నైలో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం ఫ్రెంచ్ కాలనీ, ప్యారడైజ్ బీచ్, ఆ రాక్ బీచ్ దగ్గర మొత్తం పాండి పరిసరాల్లో ఎట్లా ఉంటుంది ఫ్రెంచ్ కాలనీ అంటే ఫోటో షూట్స్కి ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ ఫోటోలు తీయడానికి ఎక్కువ వస్తారు. ఆ సెట్టింగ్ అంతా ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గో. వెనకాల ఉంది కదా, ఇదే పాండి రైల్వే స్టేషన్. కనపడదు ఎందుకంటే అంత చెట్లంతా వచ్చేస్తుంది. ఈ రైల్వే స్టేషన్కి ఎదురుగానే అనమాట మనం ఉండేది. రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడ. ఇదే రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ బయటకు వచ్చి రైట్ సైడ్లో స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇట్లా బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో రాక్ బీచ్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఈ లెఫ్ట్ వెళ్ళిపోతే ఫ్రెంచ్ కాలనీ అనుకుంటా. ఇక్కడ ఫ్రెంచ్ కాలనీ అయితే వచ్చాము. ఇక్కడ డిఫరెంట్గా లుక్స్తో ఫోటో తీసుకోవచ్చు అనమాట. వెనకాలంతా తీసుకుంటాం చూడండి. అట్లా తీసుకుంటాను. ఇక్కడ దిగేదానికి ఫోటోలు దిగడానికి మొత్తం చాలా బాగుంటుంది. ఓకే, అట్లా అక్కడ ఒక లొకేషన్ ఉంది కదా. ఇక్కడ ఇలాంటి పోల్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఫోటోలు దిగారు. ఇప్పుడు స్క్రీన్ మీద చేస్తాం, మొత్తం ఫోటోలు ఉంటాయి. అట్లా ఉన్నాయి ఇక్కడ ఫోటోలు. అట్లా ఇక్కడ స్టార్ బక్స్, అక్కడ కూడా పెయింటింగ్స్ ఉంటాయి. ఇక్కడ రీల్స్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ జంక్షన్ ఉంటుంది అనమాట. 4 వేస్ ఉంటుంది. 4 వేస్లో ఈ 4 వేస్లో ఎటున్నా సరే మనకి ఆ యొక్క ఫోటో ఫ్రేమ్స్ అనేవి కనపడతాయి. ఇక్కడ ఇదిగోండి, ఇటు స్టార్ బక్స్ దగ్గర ఇటు సైడు. అట్లాగే ఇట్లా చెప్పాను. ఇదిగోండి ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే కంట్రీకి కదా వచ్చినట్టు ఇంట్లోకే పెయింటింగ్ ఇలా వేస్తుంటారు. సో ఇక్కడికి వచ్చేది ఆల్మోస్ట్ మీ అమ్మాయిని చూశారు కదా, చాలామంది ఫోటోలు దిగడానికి వస్తారనమాట ఫ్రెంచ్ కాలనీకి. ఇక్కడ నుంచి మనం ప్యారడైజ్ బీచ్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిపోదాం. ఓకేనా. సో ఫ్రెంచ్ కాలనీ అంటే ఫారినర్స్ ఉంటారు. అట్లాగే వాళ్ళ లుకింగ్ అంతా కూడా, పెయింటింగ్ అంతా కూడా మొత్తం ఫోటో ఫ్రేమ్స్ అన్నిటికీ నీట్గా ఉంటుంది అనమాట. దిగడానికి చిన్న సైజ్ ఫోటో షూట్ దిగచ్చు. అలాగే ప్రీ వెడ్డింగ్స్ అవి కూడా జరుగుతుంటాయి. మార్నింగ్ వచ్చి ఆ సెట్టింగ్ అంతా కూడా ఎక్కడ కూడా చేస్తారు. మన నుంచి అక్కడ నుంచైనా ఇక్కడ తెచ్చి ఆ ఫోటోగ్రాఫర్స్ షూట్ చేస్తుంటారు. సో ఫ్రెంచ్ కాలనీ యొక్క ఇదే అది చూడండి, కూర్చొని ఎంత బాగా ఉందో. సో సెట్ అయిపోతారు అనమాట. అట్లా ఫారెన్కి వచ్చినట్టు ఉంటుంది మీరు అలాంటి ఫొటోస్. ముఖ్య వ్యక్తులు చెప్తున్నా. ఈ పాండి మెరీనా బీచ్లో హెలికాప్టర్ రైడ్ ఉంది అంటే పరిగెత్తుకుంటూ వచ్చా, నడుచుకుంటా. ఒకవేళ హెలికాప్టర్ రైడ్ ఎక్కుదామేమో అని ఆ రైడ్కి కూడా వెళ్ళకుండా ఎక్కడికి ప్యారడైజ్ బీచ్కి కూడా వెళ్ళకుండా ఇక్కడికి వచ్చా. కానీ ఇక్కడ ఆడ లేదంటున్నారు. సో ఇక్కడైతే కూర్చోడానికి ఈ వేసారు, బాగుంది చూడడానికి. లవర్స్ బాగా కూర్చొని హ్యాపీగా బీచ్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు అంతవరకే. కానీ లోపల దిగడానికి కూడా ఏమి ఇక్కడ అవైలబుల్ ఏమి లేదు. సో జాగ్రత్తగా రండి. ఎక్కువగా దిగి చనిపోతున్నారని చెప్పి అసలు లోపల కూడా అలౌ చేయట్లేదు. సో జస్ట్ సైట్ సీయింగ్లా చూడటానికి అయితే బాగుంది చూడండి బీచ్.
ఇదే పాండి మెరీనా బీచ్. రూమ్ కాడ నుంచి స్టేషన్ రోడ్ ఇది అనమాట. వెనకాల నుంచి చూపించేస్తున్నాను. అక్కడ నుంచి ఇట్లా కానీ వెళ్ళిపోతే ఈ సర్కిల్ కాడ వచ్చి ఈ సైడ్కి చూపించింది. సైడ్ నేరుగా నడుచుకుంటూ వెళ్ళిపోతే అదే రైల్వే ట్రాక్ అనమాట. అది అట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి తాండి మెరీనా బీచ్ వస్తుంది. అది చూసారు, అది నడుచుకుంటానే 2 కిలోమీటర్స్. అలాగే ఈ సర్కిల్ ఇదే రైల్వే స్టేషన్. ఇటు స్ట్రైట్కి వెళ్తే రైల్వే స్టేషన్ అదే అనమాట. కొంచెం ముందు అట్లా కనిపిస్తుంది కదా, అదే రైల్వే స్టేషన్. ఇప్పుడు ఇట్లా తిరిగి ఎండింగ్కి వెళ్ళిపోతే ఇటు నేరుగా రాక్ బీచ్, బ్రోకెన్ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది అక్కడ అనమాట. మొత్తం నడిచే తిరగచ్చు. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోయాం అనుకోండి, ఇట్లా స్ట్రైట్ లోపలికి వెళ్తే ఫ్రెంచ్ కాలనీ. సో మొత్తం ఈ సరౌండింగ్లోనే మనం కవర్ చేసేయచ్చు. మొత్తం ఇప్పుడు దాదాపుగా ఒక 9 కిలోమీటర్ల దాకా నడిచా అనమాట. $330. క్యారమ్ మోటరింగ్ వచ్చి 3500 అంతా లోపల ఇస్తారంట. ఇది ప్యారడైజ్ బీచ్. ఆటోలో వచ్చాం అనమాట, లేకపోతే బోటింగ్కి అక్కడ నుంచి రావాలి. చూడండి ఇలా బోటింగ్ వస్తుంది. అక్కడ నుంచి వస్తుంది బోటు. అటు నుంచి లోపలికి రావచ్చు. అది కూడా బోట్కి కూడా కాస్ట్ అయింది. మేమైతే ఆటోలో వచ్చాం ఇక్కడికి. ఆటో వచ్చి 400 అయింది. ఓకే, లెట్స్ గో. లోపల ఇదే అన్నమాట ప్యారడైజ్ బీచ్. డౌన్ సిమ్ పెట్టున్నారు. ఇక్కడ కూడా స్విమ్మింగ్ లేదంటున్నారు. చూద్దాం. డోంట్ డ్రోను. అది కొనేది ఆడంలో ఎక్కాలి.
6:10 మధ్యలో 5 గంటలకు ఒక బస్సు వస్తుంది. ఆ బస్సు వచ్చేది ఒక బస్సే ఉండదు అనమాట. జస్ట్ 15 రూపీస్ మాత్రమే. పాండి బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు. అది చెప్పారు. ఓన్లీ 15 రూపీస్ అనమాట. వెళ్ళిపోతాం డైరెక్ట్. అంటే 5 గంటలకు బస్సు ఉంది. 6 గంటలకు మనకైతే అయింది. మేము వచ్చేటప్పుడు అయితే 400 ఇచ్చి వచ్చాము దానికి ఆటోకి. వెళ్ళేటప్పుడు బస్సు అయితే దొరికింది మాకు. 12 రూపాయలే జస్ట్. ఎవడు భయపడతాడు నాకు అర్థం కాదు. మీకు ఏం చేస్తారు మీరు? ఏం మీతో అవుతుంది ఏందని మన్ను కూడా కాదు. మిమ్మల్ని అదేస్తున్నాయా తీసుకె. అన్నేసి బాటిల్స్ తెచ్చుకుంటే అసహ్యంగా అనుకుంటారు. ఆల్రెడీ నీ గురించి అనుకుంటున్నారు. నా గురించి ఎందుకు అనుకుంటారు? మీరు తెచ్చుకుంటే నీకేం చెప్పాం కదా. ఒకటి తీసుకురా చేతికి. పాండిచ్చేరి అందరు ఎక్కువ ఎందుకు వస్తారు తెలుసా? నెంబర్ 1 ఫస్ట్ లిక్కర్ కాస్ట్ తక్కువ, ట్యాక్సెస్ ఉండవు. అలానే నెంబర్ 2 ఫ్రీగా ఉంటుంది. గోవా లాగా స్కామ్స్ ఎక్కువ ఉండవు, కొన్ని ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని రండి. మేమైతే కొన్ని రేట్లు చూడడానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే రాజశేఖర్ అన్నలు తీసుకెళ్ళడం కోసం లోపలికైతే వచ్చాను. కాస్ట్లు ఒకసారి చూడండి ఎలా ఉంటాయో. జస్ట్ రేట్లు చూడండి ఎట్లా ఉన్నాయో. పారా మోటార్ రైడ్ 3500. ఇది ప్యారడైజ్ బీచ్ లోపల ఉంది. 3500 అన్నమాట. ఒక రైడ్ వెళ్ళి తిప్పి వచ్చేస్తారు. దాన్ని నేను ఎక్కి ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా చూస్తారు కదా. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.